ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తున్న హోటల్స్ రంగం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్వి స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హోటల్స్ రంగాన్ని పరిశ్రమగా గుర్తించి పరిశ్రమలకు అందిస్తున్న రాయితీలు సౌకర్యాలు కల్పించాలని ఆయన కోరారు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఎస్వీఎన్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన విషయాన్ని తెలిపారు. ప్రయాణికులకు సౌకర్యంగా హోటల్స్ అర్ధరాత్రి వరకు తెరిచి ఉండేందుకు అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు గరి శ్రీనివాసరావు మాట్లాడుతూ హోటల్స్ లో అధికారులు దాడులు ఆపాలని, జీఎస్టీని తగ్గించాలని, శాంపిల్స్ ఏ ప్రాంతికైనా ఆ ప్రాంతంలోనే చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రఘువీర్ శనాయ్, జాయింట్ సెక్రటరీ గుడిశా శివకుమార్, పూర్ణచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఆర్వి స్వామి, ఆంధ్రప్రదేశ్ హోటల్స్ ప్రెసిడెంట్ నేను. మా తోటి మా సెక్రటరీ రఘువీర్ శనాయ్ గారు, అలాగే విజయనగరం సభ్యులు ఎస్వీఎన్ అధినేత శివకుమార్ గారు, మరియు విజయనగరం చాప్టర్ సభ్యులు విజయనగరం ప్రెసిడెంట్ గారు శ్రీనివాస్ గారు, అలాగే పూర్ణచంద్ర గారు మా ట్రెజరర్, కల్కూరా గారు సీనియర్ మోస్ట్ మెంబర్ కర్నూలు నుంచి వచ్చారు. ఇలా అన్న డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చారు. ఆర్వి స్వామి, ఆంధ్రప్రదేశ్ హోటల్స్ ప్రెసిడెంట్ నేను. మా తోటి మా సెక్రటరీ రఘువీర్ శనాయ్ గారు, అలాగే విజయనగరం సభ్యులు ఎస్వీఎన్ అధినేత శివకుమార్ గారు, మరియు విజయనగరం చాప్టర్ సభ్యులు విజయనగరం ప్రెసిడెంట్ గారు శ్రీనివాస్ గారు, అలాగే పూర్ణచంద్ర గారు మా ట్రెజరర్, కల్కూరా గారు సీనియర్ మోస్ట్ మెంబర్ కర్నూలు నుంచి వచ్చారు. ఇలా అన్న డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చారు. ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే విజయనగరం జిల్లా అసోసియేషన్ నుంచి కూడా స్టేట్ వైడ్గా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏంటి వాటి సమస్యల పరిష్కారం ఏంటి అనే దాని మీద కూడా మేము కొన్ని సూచనలు, సలహాలు ప్రెసిడెంట్ గారికి ఇవ్వడం జరిగింది. వాటిల్లో కూడా పరిగణలోకి తీసుకొని మేము చేస్తాం, వాటికి ఆ సమస్యల పరిష్కారం చూపిస్తామన్నటువంటి విషయాన్ని మాకు ఆయన తెలియజేశారు. వాటి మీద ఇప్పుడు మీటింగ్ కూడా ఈసీ మీటింగ్లో కూడా చర్చ జరుగుతూ ఉన్నది. మరి అట్లాగే ఇప్పుడు ప్రెసిడెంట్ గారు చెప్పేటట్టు మెయిన్ ఏంటంటే ఇండస్ట్రియల్ స్టేటస్. ఆ ఇండస్ట్రియల్ స్టేటస్ కోసం అనేసి మేము కొంచెం గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాము. అలాగే జిఎస్టీ కూడా అని చెప్పేటట్టు కామన్ మ్యాన్ రూమ్కి వస్తే 12% జిఎస్టీ అంటే చాలా కష్టమైన విషయం. దాన్ని మాత్రం తగ్గించమని జిఎస్టీని ఒక 5% చేయమని అడగడం జరుగుతూ ఉంది. వాటిని అన్నింటి మీద చర్చించి ఒక కార్యాచరణ ఈరోజు రూపొందించడానికి విజయనగరంలో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడమే. థ్యాంక్ యూ సార్. చెప్పండి. నా పేరు శ్రీనివాస్ అండి. నేను విజయనగరం జిల్లా హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చేస్తున్నాను. మరి ఈరోజు ప్రతి జిల్లాలో ఈ ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ ఈసీ మీటింగ్ ఏర్పాటు చేసిన భాగంగా మరి ఈరోజు విజయనగరంలో మేము ఏర్పాటు చేయడం జరిగింది. మరి మా ప్రెసిడెంట్ ఆర్వి స్వామి గారు, అలాగే సెక్రటరీ నాగరాజు గారు, మా ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ రఘువీర్ గారు, అలాగే స్టేటు ట్రెజరర్ శ్రీ పూర్ణచంద్ర గారు, మా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తాలూకా అధ్యక్షుడిగా చాన్నాళ్ళ పాటు పనిచేసినటువంటి సీనియర్ సభ్యులు శ్రీ కల్కూరా గారు కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది. చాలా పెద్ద హోటల్స్ నుంచి హోటల్ ఓనర్స్ అన్ని జిల్లాలు దాని విషయం మీద రీసెంట్గా డీజీపీ గారిని కలవడం జరిగింది. ఎలక్షన్ కూడా వస్తుంది కాబట్టి దీని మీద మేము ప్రస్తుతం అంత తొందరగా చర్య తీసుకోలేము. కొద్ది రోజుల్లో ఏ గవర్నమెంట్ ఫామ్ అయితే ఆ గవర్నమెంట్కి మళ్ళీ కన్సర్న్ డీజీపీకి తెలియజేసి రాత్రి 12 దాకా ఎవరైనా నైట్ ట్రైన్స్ లేట్ దిగిన వాళ్ళకి కానీ, సెకండ్ షో సినిమా చూసి వచ్చిన వాళ్ళకి కానీ వీళ్ళెవరికి ఇబ్బంది కలగకుండా, ఫుడ్ పరంగా ఇబ్బంది జరగకుండా ఉద్దేశంతో అప్పుడున్న గవర్నమెంట్ జీవో ఇచ్చింది, దాన్ని కంటిన్యూ చేస్తుంది జీవో. కానీ ఉన్నతాధికారులు చేయడం జరిగింది. డీజీపీ గారు కొద్ది రోజులు వెయిట్ చేయమన్నారు. సీఎం గారిని కలుద్దామన్నా ఇప్పుడు పొలిటికల్ సినారీలో ఉంటాం కదా, దానివల్ల కలవలేకపోయాము. ఫస్ట్ పాయింట్. రెండోది ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వమని చెప్పేసి. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.